టీనేజర్స్ ముఖ్యంగా ఏదైతే మాదక ద్రవ్యాలు కానీ మద్యం కానీ ఇటువంటి మరోవైపు సెల్ ఫోన్ కానీ వీటి పట్ల మరి ఆకర్షితులై చెడు వార్తలకు గురవుతున్నారు. దీన్ని నిషేధించడానికి పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? దీంట్లో ముఖ్యంగా ఇది మీరు చెప్పిన అన్నీ కూడా ఇప్పుడు ఎక్కువ టైం అనేది వాటికే పోతుంది. ఈ మాదక ద్రవ్యాల దాని మీద అయితే అవి ఎటువంటి తెలిసి ఉన్నా మేము దానిపైన కేసులు పెట్టి ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం. ఈవెన్ ఇంతకుముందు కన్జంప్షన్ చేసే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేది, ఇప్పుడు కన్జంప్షన్ చేసిన వాళ్ళ మీద కూడా కేసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మా గౌరవ ఎస్పీ గారు దీన్ని ఒక స్పెషల్ డ్రైవ్ లాగా తీసుకొని అందరికీ అవేర్నెస్తో పాటు దానివల్ల జరిగే నష్టాలకు తెలియజేస్తూ గ్రామాలలో స్కూళ్ళలో తెలియజేస్తూ వాటిని దూరంగా ఉండేటట్టు చేస్తున్నాడు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా కానీ సాగు కానీ నిల్వ ఉంచడం కానీ వీటిపైన ఎలాంటి చర్యలు ఉంటాయి, ఎలాంటి చట్టాలు అమలు అవుతాయి? ఇప్పుడు మాత్రం ఇక్కడ ఎటువంటి సాగు లేదు. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో మేము రైస్ చూస్తూ ఉంటే మా దగ్గర దొరికేది కొంత తక్కువ క్వాంటిటీలో దొరుకుతుంది. అవి కూడా పక్క రాష్ట్రాల నుండి తీసుకొచ్చిన కొంత మొత్తంలో దొరుకుతుంది. సో ఇక్కడ సాగు అయితే ఆల్రెడీ నివారించబడింది. ఎందుకంటే మేము ఎక్సైజ్ వాళ్ళు కూడా రైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ కొద్ది మొత్తంలో కూడా దొరికిన గ్రాములలో దొరికినా కూడా కేసులు పెడుతున్నాం. కాబట్టి ఒక్క గ్రాము కూడా దొరకకూడదు అనేది మా పోలీస్ శాఖ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దాని మీద మేము టీమ్స్ స్పెషల్ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. సో నార్కోటిక్ ఏదైతే కిట్ల వల్ల ఎలాంటి నిర్ధారణ జరుగుతుంది? ఇప్పుడు మనం ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్స్ మనం బ్రీత్తోని మనం తెలుసుకుంటామో ఇది యూరిన్ కిట్స్ అన్నట్టు. ఒకవేళ ఎవరైనా గాంజా కానీ వేరే ఏదైనా నార్కోటిక్ సబ్స్టెన్సెస్ కన్జ్యూమ్ చేసి ఉంటే వాళ్ళ దగ్గర ఎటువంటి నార్కోటిక్ డ్రగ్ దొరకకపోయినా వారు కన్జ్యూమ్ చేశారని డౌట్ ఉంటే వారి యొక్క మూత్రాన్ని ఆ కిట్ ద్వారా పరీక్ష చేయడం వల్ల టెంపరీగా ఇమీడియట్గా మనకు రిజల్ట్ వస్తుంది. దాని ఆధారంగా కూడా కేసులు నమోదు చేసి దానిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇవి మన జిల్లాలో అందరికీ అన్ని పోలీస్ స్టేషన్లో అందుబాటులో ఉన్నాయి. మా గౌరవ ఏఎస్పీ గారు అండ్ జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో తీసుకొచ్చి ప్రతి పోలీస్ స్టేషన్కి ఈ యూరిన్ టెస్ట్ కిట్స్, డ్రగ్ టెస్ట్ కిట్స్ ఇవ్వడం జరిగింది. సో మన రెబ్బెన్లో కూడా ఉన్నాయి. ఎవరి మీద డౌట్ ఉంటే దాంతో కూడా టెస్ట్ చేసి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది.